जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के నమస్కారం అందరికి జై శ్రీ గణేశ హర హర సో ఫ్రెండ్స్ రామంతాపూర్ కా మహాగణపతి వినాయక యూత్ అసోసియేషన్ వివైఏ సో చూస్తారు కదా చాలా గ్రాండ్గా ఉంది వీళ్ళ మండపం. ఈసారి 12th ఇయర్ సెలబ్రేషన్స్ పుష్కరం అయితే కంప్లీట్ చేసుకున్నారు. మీ అందరికీ అమ్మ అండ్ అన్న మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సక్సెస్ఫుల్గా అయితే 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మీరు ఇంకా ముందుకెళ్తున్నారు అండ్ మీ మండపం కూడా చాలా బాగున్నది. సో ఫ్రెండ్స్ వెనకాల చూస్తారు కదా శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి పూణేలో చాలా ఫేమస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన కంప్లీట్ భారతదేశంలో కూడా వన్ ఆఫ్ ది టాప్ వినాయకుడు. సో ఇక్కడైతే 20 feet హైట్ అండ్ ధ్రువ్ సింగ్ కళాకార్ మన భాగ్యనగర్లో ది మోస్ట్ ఫేమస్ మూర్తికార్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్న వాళ్ళతో మాట్లాడదాం. అదేవిధంగా వీళ్ళ లైటింగ్ ఈ మండపం స్వామివారిని కూడా మేము డీటెయిల్గా చూపిస్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన బాలరాముడు అయితే ఇక్కడ దర్శనం ఇస్తుండు. బ్యూటిఫుల్ లైటింగ్ ఉంది. వినాయక యూత్ అసోసియేషన్ రామంతాపూర్ మహాగణపతి. సో ఇక్కడ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. రామ్ రామ్. నమస్తే అన్న. జై శ్రీరామ్. బాగున్నారా అన్న? బాగున్నామన్నా. మీ గుడ్ నేమ్ అన్న? నా పేరు కేఎన్ చారి. ఓకే అన్న. చారి అన్న నమస్తే. నమస్తే అన్న. సో చలన్న లోపలికి వెళ్దాం అన్న. రండన్న. మన స్వామివారి దర్శనం చేసుకుందాం. అవునన్నా. అదే విధంగా మండపం కూడా చూద్దాం అన్న. అవునన్నా. సో చెప్పాలన్నా ఈ లైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇదంతా సెటప్? అన్న ఇది మేమంతా గత 10 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము. ఓకే. పోయినసారి కంటే ఈసారి కొంచెం బాగా రామ మందిరం అంటే ఈ రాముడిది సెటప్ ఇవి కానీ అన్ని వేసుకుంటూ వచ్చేసి ఓకే మేము ఈసారి అయోధ్య సెటప్ వేసినాము. సూపర్ అన్న. దానికి సంబంధించిన విధంగా ఉండాలని ఇక్కడ రాముడిది ఈ లైటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఓకే అన్న. మరి లైటింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందన్న? ఎక్కడ నుంచి? ఇది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి ఒక బ్యానర్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి నుంచి మా లోగోతో సహా మేము లైటింగ్ అంతా అక్కడి నుంచి ఈ టెంపుల్ వరకు పెట్టుకుంటారు. ఎంత దూరం ఉందన్న టెంపుల్ ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఓకే. ఆడి వరకు మొత్తం లైటింగ్ అంతా అరేంజ్ చేసినాము. సూపర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని బిల్డింగ్లకు కూడా లైటింగ్ సెటప్ చేశారు. మామూలుగా చాలా తక్కువ మంది ఇట్లా లైటింగ్ సెటప్ చేస్తారు. సో మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏ కాలనీలో ఉన్నాం? ఇప్పుడు మనం గోఖలే నగర్ కాలనీలో ఉన్నాం. రామంతాపూర్ గోఖలే నగర్. రామంతాపూర్ గోఖలే నగర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి సెంట్ జోసెఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది అడ్రస్. గోఖలే నగర్ అంటే అందరికీ తెలుసు. రామంతాపూర్లో మాదే చాలా బాగా డెకరేషన్ ఉంటుంది. మాదే అన్ని విధాలుగా బాగుంటుంది అని మేము గొప్పగా చెప్పుకోవడానికి కూడా కారణం ఇది. లేదన్న చూడడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్న. అంటే మరి ఇది రోడా లేకపోతే పార్కా నాకు తెలియదు కానీ లేదు, ఇది ఒక ఫ్లాట్. ఒక ఫ్లాట్ ఖాళీ ఫ్లాట్. దీంట్లో మేము ఒక 10 అంటే ఇప్పుడు 12వ సంవత్సరం మేము చేయబట్టిది. ఓకే. దీని ఒక ఖాళీ ప్లాట్ లో మీరు మంచి సెటప్ చేశారన్న. అవును. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి రామ మందిరం కాన్సెప్ట్ అనమాట. అండ్ పైన కూడా మన గరుడ మహారాజ్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ ఒక్కసారి పిల్లర్స్ కూడా చూసుకుందాం. సో పిల్లర్లలో కూడా మన వినాయకుడు ఉండనమాట. ఎగ్జాక్ట్లీ మనకైతే స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు, రెడ్ స్టోన్. సో ఇక్కడ హోమం కూడా చేశారు అనమాట. అండ్ లోపల టీం కూడా ఉన్నది. సో చారి అన్న చాలా మంచిగా అనిపించానా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఒక్కసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి మొత్తం మీకు వ్యూ చూపిస్తా. పైన మనకైతే మన బజరంగ్ బలి ఫ్లాగ్ ఉన్నది, జై శ్రీరామ్ అని రాసింది. చాలా పెద్ద ఉందన్న మండపం. అండ్ స్వామివారు లోపలైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో కంప్లీట్ టీం కూడా ఉన్నది. సో చలో నా లోపలికి వెళ్ళి మన టీంతో కూడా మాట్లాడదాం. అండ్ అన్న మీరు టోటల్ ఎంతమంది ఉన్నారు టీంలో? టోటల్గా మేము ఒక 40 to 50 మెంబర్స్ అనుకుంటాం. 40 to 50. యూత్ మాత్రం చాలా అంటే యూతే ఎక్కువ మాది మొత్తం. మేము మాకు అందరు సహకరించే యూతే. యూత్ లో మెయిన్ రాహుల్ రెడ్డి మెయిన్. రాహుల్ భాయ్, జితేందర్ రెడ్డి, ఓకే ఓకే, కిషోర్ భాయ్, యాకూబ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. ఓకే అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికీ నమస్కారం. సో అన్న ఇంకొకటి నాకు మెయిన్ ఇట్లాంటి మండపము చాలా మంది చేసారు, బట్ మీ దాంట్లో ఏదో కొత్తదనం అనిపిస్తుంది. అంటే మీరు కస్టమైజ్ ఏమైనా చేయించారా? కస్టమైజ్ అంటే దీన్ని సెటప్ చేసింది మనీష్ అని. దానికి రాహుల్ ఇదంతా క్రెడిట్. ఓకే. ఒక్కసారి రాహుల్ భాయ్ మనం చూపిస్తారా మరి ఈ పర్టికులర్ మండపం అసలు ఓవర్ డిజైన్ చేసారు, ఎంత టైం పట్టింది, డెకోర్ ఓవరు, అది ఒక్కసారి చెప్తారా? సో చూద్దాం ఒక్కసారి మండపం డిజైన్ కూడా. అండ్ పైన చూసుకోవచ్చు మంచి షాండ్లర్ కూడా ఉన్నది. అండ్ క్లాత్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో మంచి ఒక టెంపుల్ రెప్లికా. సో చెప్పాలి భయ్య అసలు ఈ కాన్సెప్ట్ ఎవరిది? ఈ పర్టికులర్ టెంపుల్ కాన్సెప్ట్ ఎవరిది? యాక్చువల్గా లాస్ట్ ఒక 4 years నుంచి గోకుల్ డెకరేటర్స్ అని మనీష్ మా మంచి ఫ్రెండ్. నాకు కూడా ఫ్రెండ్, గోకుల్ అన్న వాళ్ళ కొడుకు. ఓకే. మంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. సో 4 years నుంచి డెకోర్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ గోపురం చేసినుండే. ఈ ఇయర్ వచ్చి చూసి ఈ ప్లేస్లో ఏం వేయాలి నువ్వే డిస్కస్ చేసి
సూపర్వైజర్స్తో డిస్కస్ చేసి చేసుకోండి అని అన్నారు. ఆహా సో మేము బేసిక్గా ఏం చేసినామంటే ఈసారి ఎక్కడ వెయ్యంది మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే సెట్టింగ్ వాళ్ళు ఏదైనా ఫొటోస్ చూపించి ఇదే కావాలి అని అడుగుతారు. ఆహా ఈసారి ఏం జరిగిందంటే కొత్తగా ఇక్కడ మేము డిజైన్ చేసుకున్నది కావాలి అని చెప్తే మనీష్ ఓకే అని చెప్పి సూపర్వైజర్స్తో మాకు మీటింగ్ ఏర్పాటు చేసి ఓకే దాని పెన్సిల్ సో డ్రాయింగ్ స్కెచ్ ఎవరిది మరి ఇది? స్కెచ్ నేనే చేసినాను. మీరే? వావ్. ఐడియా వచ్చింది. సో తమ్మునికి అందరు అయితే ఒక స్పెషల్ అప్లాజ్. సూపర్ సూపర్. మామూలుగా చాలా మంది ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఒక్కసారి చూపిస్తారా? యాక్చువల్గా ట్రయల్ అండ్ ఎర్రర్లో ఏం చేసినామంటే ఎలా వస్తుందో అవుట్పుట్ తెలియదు. మాకు మనీష్ మీద ఉన్న నమ్మకంతో, వాళ్ళ వర్కర్స్ మీద ఉన్న నమ్మకంతో ఓకే ఫస్ట్గా మేము పెన్సిల్ స్కెచ్ చేసుకున్నాము. వావ్. తర్వాత మళ్ళీ గోడౌన్కి వెళ్ళి సూపర్వైజర్స్తో కూర్చొని మండపం ఎలా రావాలి, ఎక్కడ ఏ గోపురం రావాలి, ఎలా రావాలి అని చెప్పి మళ్ళీ డిజైన్ చేసుకొని ఎన్ని ఫీట్స్ రావాలి అని దీన్ని మళ్ళీ బ్లూ ప్రింట్ చేసుకున్నాము. సూపర్వైజర్తో కూర్చొని బ్లూ ప్రింట్, విగ్రహాలు, గరుడ విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు ఎక్కడ రావాలి, ఏ విగ్రహం ఏ మండపం కింద రావాలి అనేది మొత్తం కంప్లీట్గా డిజైన్ చేసుకొని తర్వాత దాన్ని 3Dలో డిజైన్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి దాన్ని అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా మనీష్ వాళ్ళ సూపర్వైజర్ ఆసిత్ అని కోల్కతా బెంగాలీ వాళ్ళు వెరీ గుడ్ వర్క్. అసలు యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎలా అనుకున్నామో ఎగ్జాక్ట్ రెప్లికా, మేము మా విజన్లో ఉన్నది ఎగ్జాక్ట్ రెప్లికా అలానే వచ్చింది. కలర్ కూడా ఎవ్రీ ఇయర్ మనీష్ ఏం చేస్తాడంటే మాకు వదిలేస్తాడు అనమాట, మీకు ఏ కలర్ కావాలి చెప్పండి ఈసారి అని అడుగుతాడు. సో ఈసారి మాకు కొంచెం రామ్ మందిర్ ఫీల్ లాగా కావాలి, సో కలర్ అలా కావాలి అంటే సో అతను మొత్తము మెటీరియల్ అంతా కలరింగ్ కానీ అన్ని కానీ మాకు చాలా సహకరిస్తాడు మనీష్. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎవరి దగ్గర కాపీ చేయలేదు, ఇది కాపీ ఫస్ట్ టైం మీరే చేస్తారు. ఈ సెట్టింగ్ ఎక్కడ ఉండదు. యాక్చువల్లీ అందరం చూస్తాము గరుడ విగ్రహాలు పైన మీరు చూస్తున్నాయి అంటే అది 14-15 ఫీట్ విగ్రహాలు అవి. ఇవా ఒక్కసారి చూద్దాం మళ్ళీ. షూర్ చలో 14 to 15 ఫీట్ అంటే చాలా పెద్ద ఉంటది భయ్యా. 14 to 15 ఫీట్ విగ్రహాలు అవి. అవి యాక్చువల్ గా కింద ఉంటే కనిపిస్తాయి అందరికి, కింద ఉంటే 14 ఫీట్ లాగా కనిపిస్తాయి కానీ మనం ఆల్మోస్ట్ అది 1.5 ఫ్లోర్ పైన పెట్టినాం. మీరు చూసుకుంటే పక్కన ఉన్న బిల్డింగ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 ఫ్లోర్ పైన పెట్టినాం. 1 ఫ్లోర్ పైన పెట్టేసరికి ఆ 14 ఫీట్ విగ్రహాలు కనిపించవు అవి. సో ఆల్మోస్ట్ 1 ఫ్లోర్ పైన 14 ఫీట్ విగ్రహం అది. సో బేసిక్ గా అందరూ ఏంటంటే సెట్టింగ్ లో గరుడ విగ్రహాలు అన్ని మనం కింద లెఫ్ట్ అండ్ రైట్ అందరినీ వెల్కమ్ చేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ కిందనే చూస్తాం. అంటే మామూలుగా ఎట్లుంటుంది అంటే గుడిలల్లో ద్వారపాలికలు అంటారు అనమాట. ఓకే. సో ఈసారి ఏంటంటే మనకి పైన కాకుండా మనీష్ని అడిగాను నేను, నాకు ఈ డిజైన్ లో మెయిన్ ఈ గరుడ విగ్రహాలే, ఈ గరుడ విగ్రహాలు నాకు పైన కావాలి ఫస్ట్ ఫ్లోర్ లో, నువ్వు ఎలా అయినా చేయాలి అంటే సూపర్వైజర్స్ తో కూర్చొని మేము ఫస్ట్ ఫ్లోర్ లో అవి వెల్కమ్ చేస్తున్నట్టుగా గరుడ విగ్రహాలు 14 ఫీట్ విగ్రహాలు పైన పెట్టి సో మంచిగా నమస్కరిస్తారు అనమాట గరుడ మహారాజ్. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు లక్ష్మీదేవి. యా. అండ్ ఇక్కడ వచ్చేసి మన బాలాజీ, తిరుపతి బాలాజీ. అందరైతే ఒక్కసారి కామెంట్ బాక్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి. చాలా బాగుంది బ్రదర్, జబర్దస్త్ ఉన్నది. ఈ పర్టికులర్ మండపం ఏదైతే ఉందో ఇంతవరకు మనం ఎక్కడ ఎవరు వేయలేదు, మనమే స్పెషల్గా డిజైన్ చేసుకొని మనీష్కి అవుట్పుట్ ఇస్తే విత్ ఇన్ షార్ట్ టైం అంటే షార్ట్ టైం నోటీస్లోనే ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసినాడు. ఎంత టైం పట్టింది అంత చేయడానికి? వాళ్ళకి యాక్చువల్లీ వర్కర్స్ కంటిన్యూస్ డే అండ్ నైట్ ఒక 5 days వర్క్ చేసినారు. కంప్లీట్ లైటింగ్, సెట్టింగ్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గణేశుడు ఓన్లీ పూజ సామాన్లు మాత్రమే, మిగతా అంతా గూగుల్ డెకరేషన్ ఇక్కడ. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను లాస్ట్ టైం క్రాకర్ స్టాల్ పెట్టినప్పుడు కూడా గోకుల్ అన్న వాళ్ళ సూపర్ స్ట్రక్చర్ మనీష్ భాయ్ కూడా నాకు ఈసారి కూడా నేను వినాయకుని స్టాల్ పెట్టినాను కదా, చాలా సపోర్ట్ చేసిండు. ఇన్ఫాక్ట్ నా మండపంలో నా పర్టికులర్ స్టాల్ లో కూడా కట్టలు ఆడ నుంచి వచ్చినాయి. మనీష్ ఇస్ వెరీ సపోర్టివ్ అంటే అసలు. సో ఫ్రెండ్స్, మనీష్ వచ్చేసి మన ఆర్టీసీ కా రాజా, ఆర్టీసీ కాలనీ అసోసియేషన్ అనమాట. సో చలానా లోపలికి వెళ్దాం. ఇంకొకటి పైన కూడా వినాయకుడు ఉన్నాడు, ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం. అక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు. వినాయకుని మండపం కాబట్టి మేము పర్టికులర్గా పిల్లర్స్ కానీ పైన విగ్రహాలు కానీ అన్ని తిరుపతి బాలాజీ, అందరి మన కలియుగ దైవం తిరుపతి బాలాజీ కాబట్టి తిరుపతి బాలాజీ మాకు విగ్రహాలు కావాలని చెప్పాము. వినాయకుని మండపం కాబట్టి పిల్లర్స్ అండ్ పైన అన్ని పిల్లర్స్ కానీ అన్ని కానీ మనకి వినాయకుడు రావాలని చెప్పాము. విష్ణుమూర్తి విగ్రహాలు పిల్లర్స్ అన్ని లోపల కావాలని చెప్పాము. అన్ని అనుకున్నట్టుగా చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. మరి లడ్డు ఈసారి ఎన్ని కేజీస్ లడ్డు? ఎవ్రీ ఇయర్ మన లడ్డూస్ ఎప్పుడు 9 kg ఉంటుంది. అట్లా ఎందుకు పెంచారా మరి? ఎవ్రీ ఇయర్ అంటే ఒకటి మనం 9 days తీస్తాము 9 kg లడ్డు.
ఓకే సో నెక్స్ట్ ఇయర్ 18 దాని తర్వాత 27 తర్వాత Every year 36 45 అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ 9 kg లడ్డు ఉంటుంది. ఓకే ఆప్షన్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎట్లా లడ్డు కోరని స్పాన్సర్ ఉన్నారా మరి? స్పాన్సర్ అంటూ ఏమి ఉండదన్న, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద అసోసియేషన్. అందరూ అసోసియేషన్ అమౌంట్ అంతా చేసుకొని మేము దాంట్లో నుంచే అంత ఖర్చు దాంట్లో నుంచే చేసుకుంటాం. నైస్ థ్యాంక్ యూ మీరు ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ హ్యాపీ. అందరు కూర్చున్నారా లేరా? ఫుల్ హ్యాపీ కదా? సో నువ్వు చెప్పాలి, నీకు మంచిగా అనిపిస్తుందా? హ్యాపీయా? చెప్పు చెప్తా లేదా? కృతిక చెప్పు. చలో సూపర్ భయ్యా, జబర్దస్త్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సూపర్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఏంటంటే డెకార్కి అంత మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు, బట్ మీరు స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అందుకే ఇంత స్పెషల్గా వచ్చింది. సో చెప్పాలన్న చారి అన్న, మీరు చెప్పాలి టోటల్ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, మన అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ థాట్ ఓవర్ది యాక్చువల్గా నేను రీసెంట్లీ వచ్చాను. నేను వచ్చి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. అంతకు ముందుకు రాహుల్ చిన్న విగ్రహంతో స్టార్ట్ చేస్తే జితేందర్ రెడ్డి దానికి బాగా సహకరించి ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి జితేందర్ రెడ్డి అండ్ యాకూబ్ రెడ్డి అన్న, ఇగో అంతేనా, కిషోర్ అన్న ప్లస్ అంటే శ్రీనివాస్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, మన యుగేందర్ అన్న, వీళ్ళంతా ఒక టీంలో. నేను రీసెంట్గా జాయిన్ అయినా. నేను ఈ కాలనీకి వచ్చినాక కూడా చాలా అంటే వీళ్ళతో అందరితో కలిసిమెలిసి ఉండడం కూడా మంచిగా సపోర్ట్గా. గట్టిగా క్లాప్స్. జితన్న చాలా మంచిగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తాడు. ఈయన మా బుడ్డోడు కూడా మంచి పెద్దోడైండు. అంతేనా? సూపర్ అన్న. మరి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది మన అసోసియేషన్ అన్న? ఇది 2010. ఓకే. సో అన్న మరి ఇంత పెద్ద విగ్రహం ఇది ఎవరిది చాయిస్? యాక్చువల్గా మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఈసారి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? సుందర కళాకార్, ఆయన కూడా మోస్ట్ ఫేమస్. సుందర్ తర్వాత ఇక్కడికి వచ్చినాం ధ్రువ్ సింగ్ అన్న. ఇంకోటి ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ సంవత్సరం వినాయకుని తీసుకున్నా కానీ అదే ఫేస్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చూసినా వినాయకుడు మననే చూస్తాడు. అవును, మీరు ఇక్కడ నుంచి చూసినా అండ్ ఇంకో వినాయకుడి స్పెషాలిటీ వచ్చేసి చెంపలు పింక్ ఉంటాయి. మామూలుగా బార్బీ డాల్ అంటారు కదా, ఒక మనిషిలో నిజ స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బొమ్మలో కూడా అంత కళ. ఎగ్జాక్ట్లీ అన్న. ఇంకోటి వాళ్ళ అన్న కూడా ఉంది, సురేందర్ అన్న, ఆయననే చేస్తారు ఫస్ట్. ఎవ్రీ ఇయర్ వినాయకుని తయారు చేసిన తర్వాత డై ఎవరికి ఇయర్, ఆ డైని మొత్తం మళ్ళీ డిస్ట్రాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేతితోనే చేస్తారు. అవును, అట్లా. సో మీకు అందరికీ తెలుసా ఇది పూణే వినాయకుడు అనేసి? తెలుసా? పోయిరా మరి అందరూ? పోలే తప్పకుండా. అంటే ఆ పూణే ఫీలింగ్ రావాలనే ఇక్కడ పూణే వినాయకుని పెట్టుకున్నామన్నా. సో మరి ఇంత పెద్ద వినాయకుడు తెచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఏం కాలే? ఎందుకంటే చాలా పెద్ద ఉంది సైజు. ఇబ్బంది లేకుండా అంటే ఫస్టే పక్కగా ప్లాన్ చేసుకొని ఆ ట్రౌజర్ కూడా మంచిగా చాలా అంటే స్ట్రాంగ్గా ట్రౌజర్ చేసుకొని అక్కడ నుండి మంచిగా ప్లాన్ చేసుకొని అందరూ యూత్ పిల్లలు ఒక 20 to 30 మెంబర్స్ ఆ కట్టెలకి ఇట్లా తీసుకొని అంత మంచిగా జాగ్రత్తగా తీసుకొని వచ్చినాం. ఫస్ట్ రామంతపూర్కు చేరుకున్న వినాయకుడు మా మహాగణపతి వినాయకుడు. అంతేనా? ఓకే అన్న. ఇంకోటి మనకు సనత్ నగర్లో కూడా రోహిత్ అన్న పెడతాడు. వాళ్ళది సనత్ నగర్ కా మహాగణపతి, మీది రామంతపూర్ కా మహాగణపతి. అక్కడ కూడా సేమ్ వినాయకుడే, ఇక్కడ కూడా సేమ్ వినాయకుడే. సూపర్ అన్న, సూపర్ అన్న. ఇంకోటి ఇక్కడ స్వామివారి ఇక్కడ ముద్ర పొజిషన్ ఉన్నది. స్వామివారి రైట్ హ్యాండ్ లో అమ్మవారు ఉన్నారు. సో అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా అన్న? ఈ అంటే భక్తులకు అందరికీ కూడా ఏంటంటే ఒక అమ్మవారి విగ్రహం 21 తులాల విగ్రహం పెట్టినాము. 21 తులాలు. ఒకసారి దగ్గర తీసుకుందాం. ఓకే, అంటే 210 grams. సూపర్ అన్న, చాలా బాగుంది అన్న. రియలిస్టిక్ ఫేస్ ఉంది. ఎక్కడ చేయించారన్న? ఇక్కడ. ఓకే, చాలా బాగుంది అన్న. సో ఇది ఎవరిదన్న ఐడియా ఇట్లా చేయాలనేసి? ఇది రాహుల్ రెడ్డి ఐడియా. అంతేనా? దీన్ని ఒక లక్కీ డిప్ పెట్టినాము. సూపర్ ఎవరో ఒకరు ఉంటారు. ఎవరెవరో సన్నీ ఎక్కడ? ఈయన జర మోమాట పడతాడు. నమస్తే. సిగ్గు బాగున్నావా? బాగా సిగ్గుపడుతున్నావు. సిగ్గుపడతాడు అంటే కాదు అంతే. ఇంకోరన్నా అనిపిస్తాయి. ఆయనే అసలు స్ట్రాంగ్. నమస్తే. ఓకే, నైస్. సో చెప్పాలని ఇది ఎప్పుడు అంటే ఇది ఏంది మరి అమ్మవారి ఫేస్ ఉందో అది ఎట్లా మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? దీన్ని లక్కీ డ్రా పెట్టినాము. దీనికి 500 రూపీస్ టోకెన్ పెట్టినాము. అంటే తీసే రోజు వినాయకుడిని తీసే రోజు లక్కీ డీప్ తీస్తాము. లక్కీ డీప్ లో వెళ్ళిన వాళ్ళకి అది కానుకగా ఇస్తున్నాం. ప్రతి ఎవరికి వస్తుందో చూడాలి మరి. మన మండపం వాళ్ళకి వస్తుందో బయట ఒక్కరికి వస్తుందో చూడాలి.
లాస్ట్ టైం ఏం తీసుకోరు లాస్ట్ టైం? ఏమో సేమ్ అమ్మవారి విగ్రహం. అంతేనా? వావ్ గ్రేట్. అప్పుడు కూడా సేమ్ సేమ్ ఫేస్, సేమ్ 21 తులాలే. ఓకే అన్న. మరి లడ్డు ఎట్లా? లడ్డు ఆక్షన్ ఉంటుందా మళ్ళీ పంచుతారా? లడ్డు యాక్షన్. ఆక్షన్ 2 లడ్డు. దానికి పోటా పోటీ ఉంటుంది లడ్డు కూడా. ఓకే. అది లడ్డు తీసుకోవడానికి కూడా చాలా మంది పోటీ పడుతుంటారు మా దగ్గర అన్న. ఓకే. మరి లాస్ట్ టైం ఎట్లా అన్న లడ్డు ఎంతకు పోయింది? ఏం సంగతి? లడ్డు యాక్షన్ హర్షవర్ధన్ రెడ్డి అని 2,75,000 పోయింది. వావ్. ఓకే. ఇంకోటనా? ఇంకొకటి 75,000 పోయింది. ఓకే. ఎవ్రీ ఇయర్ ఆయనకేనా? అంటే ఫిక్స్ చేస్తారు ఒకరికి? అంటే మనము డిసైడ్ చేస్తారు మీరే కమిటీ మెంబర్స్. ఓకే అన్న. మరి ఇంకోటి వినాయక యూత్ అసోసియేషన్. సో వినాయక పేరు ఎవరు పెట్టారు? మీరే? జిత్తుబాయ్, యుగేందర్, శ్రీనివాస్ రెడ్డి. ఓకే. వీళ్ళు ముగ్గురు. కిషోర్ అన్న అంటే ఆయన ఎట్లా అంటే నిప్పులో ఉంటుంది, అజ్యం పోసినట్టు ఉంటుంది ఆయనది. అంతేనా? తన నమస్తే వన్స్ అగైన్. చెప్పాలన్న మరి పూజలు ఎట్లా జరుగుతాయి ఇక్కడ? ఫస్ట్ డే ఏం జరిగింది? ఫస్ట్ డే అంతా కమిటీ సభ్యులు అందరం కలిసి పూజ చేసుకుంటాం బై ఎవ్రీ ఇయర్. ఓకే. సెకండ్ డే నుంచి ఇక భక్తులు ఎవరు చేసుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. అంటే ఒక 5-10 మంది వచ్చినా కూడా మనం ఏం కాదనం. ఓకే. ఇంకో దాంతోపాటు కుంకుమార్చన, సరస్వతి పూజ, ఓకే, అన్నప్రసాద కార్యక్రమము, ఓకే, హోమము, నెక్స్ట్ మళ్ళా డ్రాయింగ్ కాంపిటీషన్. డ్రాయింగ్? వావ్. ఓవర్ మరి సార్ ఎవరికి వచ్చింది? చిల్డ్రన్ పిల్లలకా? చూద్దాం. సేమ్. వావ్ జబర్దస్త్. ఎవరు చేశారు ఇది? చాలా బాగుంది. ఎవరు పేరు? అర్జున్ రాము ఆర్టిస్ట్. ఎంత ఏజ్ ఎంత ఉంటుంది? ఓకే. నైస్ నైస్. ఐ థింక్ సో ఈజ్ ఇంటూ ఈజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ. చాలా బాగుంది, చాలా బాగుంది. అంతేనా? ఓకే. ప్లస్ దాండియా ప్రోగ్రామ్ చేస్తారు. మరి అన్నదానం ఎప్పుడు ఉండానా? నిన్న అయిపోయిందన్న. నిన్న. ఎట్లా మరి దానికి ఎవరన్నా దాతలు ఉన్నారా? మీరే అందరు కలిసి మా దగ్గర అంటే దేనికి దాత అనేది ఉండదన్న. ఎవరు ఏమి ఇవ్వాలనుకున్నా వాళ్ళు ఎంత ఇచ్చినా సరే అది అమౌంట్ రూపకంగానే. టీం వర్క్ అన్నమాట. అంతే. ఓకే. స్పెషల్ గా సపరేట్ గా ఇది వాళ్ళు ఇది వీళ్ళు అనేది ఏం లేదు. ఓకే. అడ్జస్ట్. ఓకే. ఎవరిని మీరు ఫోర్స్ చేయరన్నమాట? లేదు. ఓకే. నైస్. ఎంతమంది అన్న మొత్తం మన గ్రూప్లో? మేము ఒక 40 మెంబర్స్ ఉంటాం. 40. సో మన కాలనీ వాళ్ళే అంతా? కాలనీ అని ఏం లేదన్నా, డిఫరెంట్ కాలనీస్, డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఉన్నారు. అంతేనా? సో మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఫ్రెండ్స్ అందరూ రామంతపూర్లో ఉన్నారు. హబ్సిగూడ, ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ సైడ్ నుంచి అందరూ వీళ్ళందరూ రామంతపూర్లో ఉన్న వాళ్ళే. ఓకే. అందరూ అంతా డిస్పోజ్ అయిపోయిన వాళ్ళు. రామంతపూర్ నుంచి మూవ్ అయిపోయినా కూడా పండుగ టైంకి పండుగ స్కూల్ ఫ్రెండ్స్, నాకు కాలేజ్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ ఒక బ్రాంచ్గా ఏర్పడి దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ గణేషన్ పండుగకి ఆ 9 రోజులు మాత్రం ఖచ్చితంగా 7 o'clock పూజ టైంకి అందరు ఇక్కడే ఉంటారు. పూజ అయిపోయేంత వరకు ఉంటారు. 12-1 వరకు ఉండి వెళ్తారు. మళ్ళీ పూజ టైంకి ఖచ్చితంగా వస్తారు, ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా. మరి ఎప్పుడు నిమజ్జనం, శోభయాత్ర? శోభయాత్ర 9 ఎప్పుడైనా మేము నవరాత్రులు చేసుకుంటామన్నా. ఫస్ట్ ఇయర్ నుంచి అయినా నవరాత్రులు. ఇప్పుడు September 4th వస్తుంది. September 4th రోజు మా శోభాయాత్ర ఉంటుంది. ఓకే. సో చిన్న మరి 9 రోజులు అంటే ఇంకా 2 రోజులే ఉంది, మళ్ళీ బాధ అనిపిస్తుంది? అనిపిస్తుంది. అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే అయిపోవడానికి వచ్చేసింది. మరి ఎట్లా మళ్ళా? అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. 21 days పెట్టరు మళ్ళా? అంటే ఈసారి యాక్చువల్గా 13 days అని అనుకున్నాం, బట్ గ్రహణం వచ్చిందని మళ్ళీ 9 daysకి షిఫ్ట్ చేసినాం. మొత్తం అప్డేటెడ్ ఉన్నాను అయితే. ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇప్పుడు? సూపర్ సూపర్. ఇప్పుడు ఎంత నీ ఏజ్ ఎంత? 13. ఇప్పుడు ఏ క్లాస్? 8th. సూపర్ సూపర్. ఇట్లనే మంచి యాక్టివ్గా ఉండాలి, మంచి లీడర్ కావాలి. ఏమంటున్నా అన్న? నమస్తే. నమస్తే. సో మీ జూనియర్స్ అయితే సూపర్ యాక్టివ్ ఉన్నారు ఇక్కడ. మీ జూనియర్స్, సబ్ జూనియర్స్. సో మీరు సీనియర్స్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏ ప్రొఫెషన్? మీరు? నేను స్కూల్ నడిపిస్తాను. స్కూల్ కరస్పాండెంట్ని, మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ అని. కానీ ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఆధ్యాత్మికంగా ప్రతిరోజు పూజ, మళ్ళీ యజ్ఞం చేయడము, మార్నింగ్ పూజ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేస్తారు. నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా ఈవినింగ్ కానీ ఇక్కడ వచ్చి వీళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను. చూస్తే రోజు నైట్ అవుట్ అయిపోతుంది అయితే. మరి మీరు స్కూల్ నడిపిస్తారు కదా, సో
మీ దగ్గర చాలా మంది పిల్లలు ఉంటారు స్టూడెంట్స్. అవును. మీరు ఇప్పుడు వచ్చే యూత్కి అంటే మన అప్కమింగ్ సిటిజన్స్ కదా, సో వాళ్ళకు మీ తరఫు నుంచి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మన యొక్క ఈ మోడర్న్ జనరేషన్లో ఈ యొక్క ముందు ఉన్నటువంటి తరం యొక్క పూజ విధానాలు ఇవన్నీ కూడా వీళ్ళు కూడా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. యా, కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికం అనేది చిన్నప్పటి నుండి ఇప్పుడు చిన్న లాంటి వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. యా, అక్కడ చూసుకున్నాం మనం, హోమం కూడా చేస్తారు మీరు. మరి డైలీ హోమం జరుగుతుందా? డైలీ ఉండదు, వన్ డే. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం, బాగున్నారా? బాగున్నాం. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తున్నది. మీ దాంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, రైట్ ఫ్రమ్ ఒక 4 years నుంచి 60+. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? మేము 2000 సంవత్సరం నుంచి ఉంటున్నాం. 2000 నుంచి 25 సార్లు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద మండపం అండ్ ఇంత పెద్ద వినాయకుడు? అసలు మీరు ఎప్పుడు అనుకున్నారా రామంతపూర్ వచ్చినప్పుడు ఇంత గ్రాండ్గా అవుతుంది అనేసి? అంటే ఫస్ట్ ఇంత పెద్దగా ఏం పెట్టలేము, ఓకే అక్కడ పెట్టేది మా ఇంటి దగ్గరే, ఈ రోడ్లోనే. ఓకే. పిల్లలందరూ ఇక ఎక్కువ యూత్ అందరు కలిసేసరికి అక్కడ ప్లేస్ సరిపోకుండా అయింది. చిన్నగా అవుతుంది, జనాలు కూడా వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు. ఓకే. ఉప్పలు, అంబర్పేట, అప్సిగూడ వీళ్ళంతా వస్తారు, రామంతపూర్ అంతా. ఓకే. అక్కడ ప్లేస్ సరిపోతలేదని ఇక్కడ ఖాళీ ప్లాట్ ఉందని. కానీ చాలా పెద్ద ఉన్నది ఏరియా, కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడ మా పిల్లలంతా కూడా యూత్, పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ బాగా కష్టపడతారు. సో మీరంతా హ్యాపీయా మరి? 10 days ముందు నుంచి మళ్ళీ అయిపోయేదాకా కష్టపడతారు వాళ్ళు. ఓకే. ఎట్లా మరి వినాయకుని పండుగ తర్వాత మాత ఏమైనా పెడతారు అమ్మవారు? లేదండి, ఓకే, ఓన్లీ వినాయకుని పండుగ. ఏం పెట్టాం. సిస్టర్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. సో మీరు చెప్పాలి, ఆల్రెడీ అన్న వాళ్ళు అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, అమ్మ కూడా ఆమె తరఫు నుంచి అది చెప్పాను అనమాట. సో మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి 12th year సెలబ్రేషన్స్? మరి మన వినాయకుని స్పెషాలిటీ ఏంది? 12th year సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు పిల్లలందరూ కలిసి. నాకు మెయిన్గా వినాయకుడి దగ్గర నాకు నచ్చింది ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చినాక నాకు పిల్లలు లేరు యాక్చువల్గా. ఈ వినాయకుడు పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఆంటీ ఉండి పూజ మీద కూర్చో చాలా బాగా జరుగుతుంది అని చెప్పి చెప్పింది. యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే, ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలేదు, మా ఒళ్ళో అయ్యగారు పళ్ళు పెట్టారు. కిషోర్ అన్న ఆ పళ్ళు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చాడు. నేను ఏడుస్తున్నా, అవి నాయి అని చెప్పేసి ఏడుస్తుంటే ఆంటీ చెప్పింది, ఏడవకమ్మ, నెక్స్ట్ ఇయర్ వరకు నీకే మంచి జరుగుద్ది అని చెప్పి చెప్పింది దగ్గరికి తీసుకొని. నెక్స్ట్ ఇయర్ వరకు నా కొడుకు కడుపులో ఉన్నాడు. మన హీరోనా? ఎస్. అందుకే నాకు ఈ వినాయకుడు అంటే స్పెషల్. ప్రతి ఇయర్ కంపల్సరీ పూజ మీద కూర్చుంటాము, ఏదో ఒక రకంగానైతే హెల్ప్ చేస్తాం పిల్లలకి. బాబుని మరి ముద్దుగా ఏమని పిలుస్తారు? మోక్షిత్ రెడ్డి చిన్ను అంటాము, అందరూ చిన్ను అంటారు. వీళ్ళు మాత్రం ముద్దుగా బాయ్ అని చెప్పి పిలుస్తారు, చిన్ను బాయ్ అని పిలుస్తారు, చిన్ను బాయ్. సో నెక్స్ట్ కాబోయే మెయిన్ ఆర్గనైజర్ అన్నమాట. నాకు అది స్పెషల్. ఇక్కడ ఈ దేవుడి దగ్గర ఎవరు ఏది కోరుకున్నా జరుగుద్ది. యాక్చువల్గా మీరు లక్ష్మీదేవి విగ్రహం అడిగారు కదా, ఇప్పుడు ఆ విగ్రహం ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడే మా అసోసియేషన్లో, వేరే వాళ్ళకి వచ్చింది. ఆమె యుఎస్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇయర్ వరకు. వీళ్ళ చెల్లెకి వచ్చింది, పెళ్ళి అయింది. అదే మరి నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి వస్తా చూడాలి, అదే చూస్తున్నాము మేము కూడా. అంతేనా? వెయిటింగ్ అన్నమాట. మరి ఎప్పుడు ఉంటుంది లాటరీ? ఎప్పుడు ఉంటుంది? నిమజ్జనం రోజే ఉంటుందండి. ఫస్ట్ అది లాటరీ తీసినాకనే లడ్డు వేలం పాట స్టార్ట్ అవుతుంది మాకు. ఓకే ఓకే, సూపర్. మామూలుగా ఇట్లాంటి అమ్మవారి ఫేస్ ఎవరు పెట్టరు అంటే రాహుల్ అది ఐడియానే. యాక్చువల్గా కర్ర పూజ నుండి మేము పెడతాము. ఓకే. కర్ర పూజ ఏ రోజు అయితే స్టార్ట్ చేస్తారో ఆ రోజే అమ్మవారికి పూజ చేసి ప్రతిరోజు పూజలో అమ్మవారు ఉంటారు. అమ్మవారిని అప్పుడు కర్ర పూజ అప్పుడు మరి కర్రకే కడతారా? మామూలుగా ప్లేట్లో పెట్టి పూజ చేస్తాము. ఓకే, నైస్. చాలా మంచిగా అనిపిస్తుంది, సూపర్. గోపిబాయ్ నమస్తే. చెప్పాలి, మీరు కూడా అప్పటి నుంచి చాలా సీరియస్గా ఇంటారు అందరూ మాట్లాడుతుంటే, నవ్వుతలేరు కూడా. చెప్పాలి, మీరు చెప్పండి మరి. మేమంతా స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెడదాం అనుకుంటుండే. 8th class ఉన్నప్పటి నుంచి పెడదాం అనుకున్నాం. అప్పుడు పెట్టాము, మన జిత్తన్న బాగా హెల్ప్ చేశాడు. అప్పటి నుంచి పెద్ద చేసుకోవడం మొదలు పెట్టాము. ఎట్లా మీరు అందరు జిత్తన్నని పిలుస్తారా? జిత్తన్న హెల్ప్ చేశాడు. ఆ తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మేము ఇంటర్ అవ్వడము, ఇంజనీరింగ్ అవ్వడము, అందరు ఫ్రెండ్స్ అందరూ కొలాబరేట్ అయిపోయి ఉన్నాము. ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ యూఎస్ కూడా వెళ్ళారు. ఇక్కడ నుంచి మొక్కుకొని మంచిగా కలిసి వచ్చింది మా అందరికి, చాలా మందికి. యూఎస్ నుంచి కూడా ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తారు, ఉన్నారు 16-17 members ఉన్నారు బయట నుంచి, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే. సో మరి నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైతే ఏమేమి ఈ ఇయర్ కోరుకున్నారో అవన్నీ తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను. నైస్.
థ్యాంక్ యూ బట్ ఇగో మా మన బాయ్కో మంచి ఛానల్ రావాలి. మరి ఇప్పుడే డిసైడ్ చేశారు ఛానల్ పేరు, ఏం పేరు పెడదాం? చిన్నుబాయ్, రైట్, చిన్నుబాయ్ వ్లాగ్స్. అన్న చాలా మంచిగా అనిపించింది, అందరు వ్యూస్ అయితే ఇచ్చారనమాట. అన్న మరి మీరు చెప్పాలి, మన వినాయకుడి శోభయాత్ర ఏ రోజు ఉన్నది, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, మరి ఆ రోజు స్పెషాలిటీస్ ఏంటి? 9 days సాయంత్రం 6 గంటలకు అమ్మవారు లడ్డు వేలపాట పాడతాం. ఓకే, ఫస్ట్ యాక్షన్ చేస్తాం, అది ఆహా, ఆ విగ్రహం మీద యాక్షన్ చేస్తాము. ఓకే, ఆయనకి డ్రెస్ వేస్తాం, ఇక్కడ ముంగట డ్రెస్ వేస్తాము. ఓకే, చాలా స్టాండింగ్ డ్రెస్ వేస్తున్నాం ఈసారి. సూపర్, చాలా గ్రాండ్గా అవుతుంది, చాలా మంది వస్తారు భక్తులు. అన్న మరి లడ్డు వేలం పాట అంటే ఎవరైనా చాలా యాక్టివ్ మెంబర్ ఉండాలి, ఎట్లా అంటే ఇక జనాలకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. మరి ఆ వేలం పాట ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎంకరేజ్ చేస్తాడు, అంతేనా? యాకోబెట్ చేస్తాడు. ఓకే, సూపర్ అన్న. మరి అమ్మవారిది లాటరీ ఉంటుంది, లాటరీ ఉంటుంది, డ్రా ఉంటుంది. ఓకే, మరి ఆ రోజు ఏ టైంకి స్టార్ట్ అవుతాను మన శోభయాత్ర? 6 o'clock, 7, 8 అట్లా స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ అయినాక స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి ఎక్కడికి వెళ్తారు వినాయకుడు, ఏ టైంకి మన శోభయాత్ర అయిపోతుంది? రాత్రి 12-1 వరకు శోభయాత్ర అయిపోతుంది. ఓకే, ఇట్లా షార్ట్ కట్ తీసుకుంటాం. అమ్మ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ, ఆ టెంపుల్ కాడికి వచ్చి మెయిన్ రోడ్ మీదకి వచ్చి ట్యాంక్ బండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, మరి ఇంకోటి అన్న, ఇప్పుడు ఎంట్రన్స్ ఏమో చిన్నగా ఉన్నది, వినాయకుడు ఏమో పెద్దగా ఉన్నాడు, మరి ఎట్లా మళ్ళా వినాయకుడు వెళ్ళాలంటే మరి షెడ్ తీసేయాలి కదా? మండపం ఇప్పేస్తాం. అంతేనా? మండపం ఒక రోజు ముందే మండపం ఇప్పేస్తాము. మండపం ఇప్పేసి కదిలించేసి చేసుకుంటాం అన్ని. అంటే నేను రేపు వస్తే ఛాన్స్ ఉండకపోతుండే. ఓకే, కానీ చాలా బాగుంది అన్న, ఎందుకంటే అవుట్పుట్ కూడా చాలా నీట్గా ఉన్నది. ఈ కలరింగ్ ప్యాటర్న్ ఇదంతా మొత్తం కొత్తగా అనిపిస్తుంది, బ్రాండ్ న్యూ. వచ్చేటోళ్ళకి ఉంటుంది రేపు 12 తర్వాత ఉండదు సెట్. రేపు వచ్చే వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే రావచ్చు. ఏది 12 తర్వాత అంటే ఎప్పుడు? రేపు రాత్రి 12 తర్వాత తీసేస్తాం. నైట్ 12 తర్వాత, సాయంత్రం కానీ ఈవినింగ్ పూజలు కానీ 10 గంటల దాకా రావచ్చు, 10-11 దాకా రావచ్చు, దర్శనాలు అవుతాయి. ఓకే, సూపర్ చాలా బాగుంది అన్న. అంటే యాక్చువల్గా రామంతపూర్ వచ్చేసి మా మేనతోళ్ళ ఇల్లే అనమాట. ఇడికి రాక కూడా 1 year అయింది, బట్ ఆ వినాయకుడే పిలిపించుకున్నాడు. స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్ భాయ్. సో చాలా హ్యాపీ అన్న, చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. విన్నారు కదా, మన రామంతపూర్ మహాగణపతి వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళ గ్రూప్ అయితే చాలా పెద్ద ఉంది, మంచి యూనిటీ ఉన్నది, అండ్ వీళ్ళ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అనమాట. వినాయకుడు అయితే సూపర్. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో తప్పకుండా వీళ్ళ మండపం అయితే విజిట్ చేయండి. 8th డే అంటే రేపు నైట్ 12 వరకు అయితే మనకు ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. సో రెగ్యులర్గా కమింగ్ ఇయర్స్లో కూడా మీరు వీళ్ళ మండపంకి రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్ భాయ్, థ్యాంక్ యూ. అండ్ చారిదే అయితే ఇంట్రడక్షన్ ఇచ్చిండు, అండ్ జిత్తు భాయ్ అన్న థ్యాంక్స్ అలాట్ మీ అందరికీ. సో ఇట్లనే యూనిటీతో ఉండాలి. అండ్ అమ్మ మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరూ ఒకసారి హర హర మహాదేవ్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. అందరూ ఒకసారి జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ.